ఈరోజు ఆ పవిత్ర చందు టీవీ సీరియల్ యాక్టర్స్ గురించి మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఇద్దరు చనిపోవడం అయితే చాలా బాధ అనిపిస్తుంది. కానీ కొన్ని విషయాలు ఏదన్నా సంఘటన జరిగినప్పుడే మనకు బయటకు తెలుస్తాయి. అంతవరకు ఎవరికి ఏది తెలియనంతసేపు అంతా అబ్బా అని అనుకునేలాగా అనిపిస్తుంది. నిన్న ఆ తా పవిత్ర చనిపోయి యాక్సిడెంట్ అయ్యి చనిపోయినప్పుడు అందరూ అనుకున్నారు తనంటే ఎంత లవ్వు, నిజమైన లవ్, ట్రూ లవ్ వీళ్ళదైతే నిజంగాను తన కోసం ఎంత బాధపడుతున్నాడు, తన కోసం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, అయ్యో తినేమైపోతాడా అని అందరూ తనకి ధైర్యంగా ఉండని చెప్పేసి ఆ చందుకు చెప్పడం జరిగింది. తను మాట్లాడిన ఇంటర్వ్యూలు బట్టి చూస్తే అప్పటి వరకు కూడా ఏ ఇంటర్వ్యూలో కూడా తన కూడా నాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళని నేను చూడట్లేదు ఆ విషయం అయితే ఎక్కడ మాట్లాడలేదు, ఎవరికి తెలియని విషయం కూడా. అయితే ఈరోజు ఎప్పుడైతే తను సూసైడ్ చేసుకున్నాడో ఈరోజు వాళ్ళ భార్య తను అయితే నిజంగా ఆ శిల్ప అమ్మాయిని చూస్తుంటే నిజంగా షాక్ అనిపించింది. అమ్మాయి ఎంత అందంగా ఉంది, ఇద్దరు చిన్న చిన్న పిల్లలు, 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు చిన్న పిల్లలు పాపం. వాళ్ళకి ఇంకా అసలు ఎంత వయసు లేదు. ఈమె పిల్లలు చూస్తే పెద్ద పిల్లలు. కానీ అసలు వీళ్ళిద్దరికీ ఎలా సెట్ అయింది అనేది కూడా ఒకటి అర్థం కాని విషయం. అయితే ఆ అమ్మాయి ఏం చెప్తుంది, ఆ అమ్మాయిని కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. 11 సంవత్సరాల లవ్ మాది. 2004లోంచి 2015 వరకు మేము లవ్ చేసుకుని ప్రేమించి అందరినీ ఒప్పించి గ్రాండ్గా పెళ్లి చేసుకున్నామని చెప్పింది. మరి అంత ప్రేమించిన అమ్మాయిని ఈరోజు ఒక్కసారిగా వదిలేసి ఇటువైపు గాలి ఎలా మళ్ళింది అనేది కూడా అసలు అర్థం కాని విషయం. ఇక్కడ ఏంటంటే ఆలోచించాల్సిన విషయం, ఎక్కువ సమయం ఈ సీరియళ్ళు సినిమా షూటింగ్లు అనేసరికి ఎలా ఉంటుందంటే పొద్దున్న 6-7 గంటలకు వెళ్ళిపోతారు, మళ్ళీ రాత్రి ఎప్పుడో వస్తారు. ఎక్కువ సమయం అనేది వాళ్ళతోనే స్పెండ్ చేయడం వల్ల వాళ్ళ మేకప్ మీద ఉండడం వల్ల వాళ్ళతోటి అట్రాక్షను అంటారు కదా, ఎక్కువ సమయం ఉండడం వల్ల వాళ్ళతోటి ఎక్కువగా మాట్లాడడం, ఎక్కువ కలిసి ఉండడం, దీనివల్ల ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైన ఏమంటారు దాన్ని, ఒక బంధమా అనాలా, దాన్ని ఇంకా స్నేహం అనాలా, ఫ్రెండ్షిప్ అనాలా, ఇంకా ఏ రకం అనేది అయితే దాని మీద బాండింగ్గా ఏంది బలపడిపోయిందని అనాలి ఎక్కువగా. కానీ ఈరోజు ఆ భార్య మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు కూడా ఆవిడ చనిపోయినప్పుడు తిన్ని అసలు చాలా ధైర్యం అని చెప్పారు. కానీ ఎప్పుడైతే తిను చనిపోయాడో ఆవిడ వల్లే, పవిత్ర వల్లే నా కొడుకు చనిపోయాడు, పవిత్ర వల్లే చనిపోయిందో, తనతో పాటే నా కొడుకుని తీసుకెళ్ళిపోయింది నా తల్లి మాట్లాడుతుంది. అలాగే తన భార్య అయితే 5 సంవత్సరాల నుంచి నాతో మాట్లాడలేదు. కరోనా వచ్చినప్పటి నుంచి ఆ పవిత్ర పరిచయం అయినప్పటి నుంచి నా భర్త నాకు దూరంగా ఉన్నాడు, మాటలు కూడా లేవు మా మధ్యన. అంత ప్రేమించి 11 సంవత్సరాలు ప్రేమించిన అమ్మాయిని దూరం పెట్టాడు అని అంటే అసలు ఏమనాలో అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి ఈరోజు ఎంబీఏ చదివింది, ఆ అమ్మాయి జాబ్ కూడా చేసింది. అసలు నిజంగా ఆ పిల్లల్ని చూస్తుంటే చాలా బాధ. తండ్రి అసలు ఇంకా ఎలా ఉంటాడని ఎక్కువ తండ్రితో స్పెండ్ చేసిన ఇది కూడా ఆ పిల్లలకి లేదు. తండ్రి చనిపోయాడంటే కూడా వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితి. ఎక్కువ సమయం వాళ్ళతో గడుపుంటే ఆ పిల్లలతోటి వాళ్ళకి ఆ ప్రేమ అనేది తెలిసేది, మా నాన్న అనేది. పాపం ఎక్కువ టైం గడపలేని వాళ్ళ తండ్రి అంటే కూడా పాపం బాడీని చూసి కూడా వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు. ఆ అమ్మాయి ఏమని చెప్తుంది, నా పుట్టింటి సైడ్ నా తల్లిదే లేని వలన నాకు ధైర్యం సరిపోక నేను ఎదిరించకుండా అలాగే మెల్లగా చెప్పుకొచ్చాను. నిజంగా ఈ రోజుల్లో అలాంటి అమ్మాయిలు ఉన్నారండి. ఇంకా భర్త ఇలా చేస్తున్నాడని తెలిసినా కూడా నువ్వు మారు, ఇంకా ఈ రోజుకి మారుతాడు, నా భర్త ఈ రోజుకి మారుతాడు, నా కోసం వస్తాడని ఎదురు చూసింది. కానీ ఎక్కడ కూడా ఒక పోలీస్ కంప్లైంట్ కానీ ఏది ఇవ్వలేదు. తన అత్తమామలతోనే తను చక్కగా సాంప్రదాయబద్ధంగా ఉంది. ఈ రోజుల్లో ఎలాంటి పిల్లలు ఉన్నారండి, ఇలా ఏదన్నా జరిగింది అని అంటే ముందు పోలీస్ కేసులు పెట్టేస్తారు, లేదంటే మీడియాలోకి వచ్చేస్తుంది. నిజంగా దేవత అని చెప్పాలండి ఆ అమ్మాయిని చూస్తుంటే. ఇంకా అంత ఓపిక తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంది. అలాగే ఈ అమ్మాయి చనిపోయిందని, పవిత్ర చనిపోయిన తర్వాత కూడా ఇంటికి వచ్చాడు ఆ అమ్మాయి. నా భర్త నాకు ఇంకా ఇక నుంచి నా భర్త నాతోనే ఉంటాడు, తను చనిపోయింది కదా అని ఆనందపడే లోపే భగవంతుడు పెద్ద బండరాయి నెత్తి మీద వేసినట్టు అయింది. చూడండి ఆ అమ్మాయి అనుకునే ఉంటుంది కదా, ఇంకా తను చనిపోయింది, నా భర్త నాతోనే ఉంటాడని అనుకునే లోపే మొత్తానికే పెద్ద బండరాయి వేసి ఉన్న తన భర్తను కూడా తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏమని కామెంట్ చేస్తున్నారు, ఇంక ఇన్ని రోజులు లేడు కదమ్మా నీతో సరిగ్గాను, ఇంకా అలాంటప్పుడు పోయినవాడి కోసం ఎందుకు బాధపడతామని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొంతమంది ఏం చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నా వేస్టే, వీళ్ళు చేసిన చాలా పెద్ద తప్పు అని చెప్పేసి ఒకళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఆమెకున్న భర్త ఇంటర్వ్యూ చూస్తుంటే నేను భర్తకు విడాకులు ఇచ్చాను అని చెప్పింది. నిజమే అనుకున్నారు అందరూ. కానీ ఈరోజు ఆ భర్త కూడా ఇంటర్వ్యూలో మేమేం విడాకులు తీసుకోలేదు, ఇగో మా పిల్లలు మేము ఈ విలేజ్లో వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నామని వాళ్ళ భర్త కూడా ఈరోజు మాట్లాడాడు.
తనకి సినిమా టీవీ సీరియల్స్ వాటిల్లో యాక్ట్ చేయడం తనకి ఇష్టం, అందుకే తన ఇష్టానికి పంపించాను అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఏమన్నా ఇప్పుడు వీళ్ళు చేసింది తప్ప రైటా? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారంటే నిజంగా చెప్పాలంటే వీళ్ళు చేసింది తప్పనే అనిపిస్తుందండి. అంత బంగారం లాంటి భార్యను పెట్టుకొని ఈరోజు ఏమైందండి? వీళ్ళ వయసులు ఎంత? వీళ్ళ వయసులు ఇంకా సగం జీవితంలోనే వీళ్ళ జీవితాలు అంతమైపోయాయి. ఏం కలిసి వచ్చిందండి? అంత ఫ్రెండ్షిప్ ఉండొచ్చు కానీ మరీ అంత బతకలేను, నువ్వు లేకపోతే నేను బతకలేను అన్న పరిస్థితికి అయితే వెళ్ళిపోకూడదు కదా. ఇప్పుడు అనుకుని ఉంటాడు తను, ఆమె చనిపోయిన వెంటనే ఇంకా సరే మారి నా భర్త నా దగ్గరికి వస్తాడని ఈమె అనుకుంది. కానీ తనేమనుకున్నాడంటే, ఇన్నాళ్ళు నేను తప్పు చేశాను, మా అమ్మ చెప్పినా వెళ్ళలే, మా నాన్న చెప్పినా వెళ్ళలేదు, ఎవరు బంధువులు చెప్పినా వినలేదు, నా భార్య పాపం నా కోసం పరితపించింది, ఇప్పుడు ఇది చచ్చిపోగానే ఇప్పుడు నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా భార్య దగ్గరికి ఏ మొహం పెట్టుకుని వెళ్ళను అని తిన కూడా కొంచెం గిల్టీ ఫీలింగ్ అయ్యి ఉంటాడు. అందువల్లే నేను ఉండలేను ఇంకా, తను లేదు ఎలాగాను, ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకుని నా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఇన్ని రోజులు ఎవరు చెప్పినా నేను వినలేదు అని అందుకనే తను బలవంతంగా తన ప్రాణాలు తనే తీసుకున్నాడని కూడా అలా కూడా అనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఇలాగా కొంతమంది ఏం మాట్లాడతారు, ఇలాంటివన్నీ కామన్, కోర్టు చెయ్యొచ్చు అని చెప్పింది అని అంటే అవి ఎన్నో రోజులు ఉండవండి నిజంగాను. ఆ కాసేపు తాత్కాలికంగా ఎంజాయ్ చేయడానికి తప్ప ఇలాంటి కనెక్షన్లు ఏవి కూడా పెళ్ళైన 2 పడవల ప్రయాణం అంటారు చూసారా, అది మాత్రం ఎప్పుడు నిలకడగా ఉండదండి. చివరికి ఆ భార్య దిక్కు అవుతుంది, ఆ పిల్లలే దిక్కు అవుతారు. ఆ మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారని అంటారు చూసారా. నిజంగా ఈ వీళ్ళ జీవితాలు వీళ్ళ చేతులతో వీళ్ళే నాశనం చేసుకున్నట్టు అయింది. ఆమె పిల్లలు 2 పిల్లలే, వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ చాలా ఉంది కదా. ఈమె చేయాల్సిన బాధ్యతలు వాళ్ళకే ఉన్నాయి. వయసు ఉన్న పాప ఉంది పాపం, చదువుకునే అమ్మాయి, మళ్ళీ వాళ్ళ కుర్రాడు కూడా 20 సంవత్సరాల అబ్బాయి అంటే ఆ అమ్మాయి కూడా తనకు కూడా తన పిల్లలకు చేయాల్సిన బాధ్యతలు తానే ఉన్నాయి కదా. వీళ్ళ సుఖాల కోసం వీళ్ళ ఎంజాయ్మెంట్లు చూసుకుంటే ఎలా అండి? పిల్లలు చూస్తే చిన్న పిల్లలు, టైంకి నీకు ఇంత తినడానికి రెంట్కి నీకు నెలకి 30,000 ఇచ్చేస్తున్నాను నువ్వు బతుకు అని అంటే ఇంక పెళ్లి చేసుకున్నది ఎందుకండి? 11 సంవత్సరాలు ప్రేమించి నువ్వు చేసుకుని లాస్ట్కి నీకు ఇంత పాడేస్తాను నువ్వు తింటే ఉండనంటే నిజంగా ఆ అమ్మాయికి అయితే చేతులు ఎత్తి మొక్కాలండి. ఇంకా ఈ రోజుల్లో అంత సహనంగా ఉన్న ఆడపిల్లలు అయితే ఎవ్వరూ లేరు. ఇంకొక ఆమెతో నా భర్త తిరుగుతున్నాడు అని అంటే అసలు ఎంత రణరంగ యుద్ధాలు జరుగుతాయో ఇంట్లో. అలాంటిది ఆమె ఈ రోజుకి కూడా అంత శాంతంగా తన భర్త ఎక్కడున్నా నువ్వు సంతోషంగా ఉండు, నీకు ఎక్కడ నచ్చితే అక్కడ ఉండు, నా పిల్లలకు తండ్రిగా ఉండు, నాకు ఆడపిల్ల ఉంది, రేపు ఆడపిల్ల ఫ్యూచర్లో తండ్రి అవసరం అని ఈ రోజుకి పిచ్చి దానిలాగా మాట్లాడుతుందండి. కానీ అతనికి ఉందా అండి? అయ్యో నాకు ఆడపిల్ల ఉంది, నా రేపు నా పిల్లల భవిష్యత్తు పోతుంది, నేను ఇలాంటి పని చేస్తానని తన తండ్రి ఆలోచించాడా? ఆలోచించలేదు. ప్రతి ఒక్కరు ఈ అమ్మాయిని మెచ్చుకుంటున్నారు ఈ రోజున. అమ్మ నువ్వు ఈ కాలం అమ్మాయి కాదు అసలు, ఇంకా ఈ రకంగా మాట్లాడుతున్నావా, ఈ కాలం పిల్లలు ఎలా ఉన్నారు, నీ ఎవరైనా సరే ఒక మాట్లాడితేనే వేరే పరాయి అమ్మాయితో ఏ భర్తన్న మాట్లాడితేనే ఊరుకొని రోజులు ఈ రోజులు మెసేజ్లు చూసిన ఫోన్లు మాట్లాడి, అలాంటిది తన భర్త వేరే అమ్మాయితో అంత క్లియర్గా నేను ఆ అమ్మాయే కావాలి, నాకు తనతోనే ఉంటాను, నాకు తనంటేనే ఇష్టం, నువ్వు అక్కర్లేదని అంత పబ్లిక్గా చెప్పినా కూడా ఆ అమ్మాయి అంత శాంతంగా నిదానంగా సహనంగా ఉంది అని అంటే నిజంగా ఎంత దండం పెట్టాలండి ఆ అమ్మాయికి. నిజంగా ఇది తను పవిత్ర యాక్సిడెంట్ అయినప్పుడు ఇవన్నీ ఎవరికి తెలియలేదు. తిను ఎప్పుడైతే చనిపోయాడో ఇవన్నీ ఇప్పుడు బయటకు వచ్చాయి. అప్పుడు తన మీద సానుభూతి చూపించారు. చందు నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోగాని అందరూ మోటివేట్ చేసి తనకి ధైర్యాన్ని ఇచ్చేలాగా మాట్లాడారు. కానీ ఎప్పుడైతే ఈ ఫ్యామిలీ అయితే బయటకు వచ్చిందో తిన చనిపోయిన వెంటనే ప్రతి ఒక్కరు నిజాలు తెలిసి ఇప్పుడు ప్రతి ఒక్కరు వీళ్ళు చేసిందే తప్పనే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఎవరూ కూడా ఇలాంటి ఇన్లీగల్ కనెక్షన్లు అయితే పెట్టుకోకండి. భార్య తర్వాత కదా అని చెప్పేసి ఎవరూ చేయదు. భార్య ముఖ్యం. ఏదొచ్చినా భార్యను మించింది ఇంకొకరు లేరు. కష్టం వచ్చినా భార్య చూస్తుంది, సుఖం వచ్చినా భార్య చూస్తుంది. ఈ మధ్యలో వచ్చినవన్నీ మధ్యలోనే వెళ్ళిపోతాయి. కాబట్టి ఎవరు కూడా 2 పడవల ప్రయాణాలు అయితే చేయకండి. ఇప్పుడు వీళ్ళు చేసిన పని వల్ల అటు వాళ్ళిద్దరు పిల్లలు అన్యాయం అయ్యారు, ఇటు వీళ్ళిద్దరు చిన్న పిల్లలు అన్యాయం అయిపోయారు, మొత్తం 4 పిల్లలు అన్యాయం అయిపోయారు. వీళ్ళ కుటుంబానికి మనిషి తోడు లేకుండా మగదిక్కు లేకుండా అయిపోయింది. వీళ్ళ కొడుకును పోగొట్టుకున్న తల్లిదండ్రులు, తండ్రి లేని పిల్లలు అయిపోయారు. తనకి మగదిక్కు లేదు. ఈ రోజు ఇప్పుడు ఆ అమ్మాయికి పోషణార్థం ఎవరు సంపాదించుకొచ్చి పెడతారండి? తను ఉన్నప్పుడు ఏదో ఎంతో కొంత ఇచ్చాడు. ఇప్పుడు ఆ అమ్మాయి బయటికి వెళ్ళి సంపాదించుకోవాల్సిన కష్టపడాల్సిన పరిస్థితేనా?
ఇది ఏం కలిసి వచ్చిందండి, వాళ్ళ జీవితాలు సగంలోనే అంతం చేసేసుకున్నారు. ఇంకా ఎంత భవిష్యత్తు ఉంది, ఎంత ఫ్యూచర్ ఉంది? దేనికి ఇలా చేసేసుకున్నారు? అంత ప్రేమ ఉంటే ఫ్రెండ్షిప్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. 4 గోడల మధ్య గుప్పిట్లో పెట్టుకొని ఏదన్నా ఒకవేళ చేసిన కనెక్షన్లు ఉన్నా 4 గోడల మధ్య సైలెంట్గా చేసుకోవాలి. బయటకు వచ్చి నలుగురిలోనూ చక్కగా ఉండాలి. ఇలా అల్లరి పెట్టుకునే విధంగా, ఇలా ఒక్కసారి బయటకు వచ్చే విధంగా, అందరూ కామెంట్లు చేసే విధంగా ఉంటే ఈ రోజున తలెత్తుకుని తిరగలరా అండి? ఇలాంటి సంఘటనలు జరిగితేనే ఎవరన్నా ఊహిస్తారా? కాబట్టి ఎవరైనా ప్రతి దాంట్లో కూడా చాలామంది ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. వీళ్ళు ఇప్పుడు ఈ ఒక్క యాక్సిడెంట్ జరిగిన వల్ల ఈ విషయాలు బయటకు వచ్చండి. ఇలా తెలిసి ఇలా చేసేవాళ్ళు, 2 పడవల ప్రయాణాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సమాజంలో. కానీ వాళ్ళందరూ ఒకసారి తెలుసుకోండి. ఏదో ఒక రోజు మనకు నష్టం కలిగి ఇలా చేయడం వల్ల మనకు నష్టమే జరుగుతుంది తప్ప లాభం అయితే జరగదు. మంచి పేరు అస్సలు రాదండి, దీనివల్ల చెడ్డ పేరే వస్తుంది. కాబట్టి ఎవ్వరూ ఇలా ఇన్లీగల్ కనెక్షన్లు పెట్టుకుని మీ జీవితాలు నాశనం చేసుకుని, పిల్లల భవిష్యత్తులు నాశనం చేసి, నలుగురి నోళ్ళల్లోనూ చెడ్డ పేరు తెచ్చుకొని, ఎవరికి కాకుండా సగంలోనే జీవితాలను అంతం చేసుకుని ఎవ్వరు అలా చేయకండి. పిల్లల భవిష్యత్తు, మీ రక్త సంబంధీకులు, మీ భార్య పిల్లల్ని చూసుకొని బతకండి. ఏదో కొన్ని క్షణాల సుఖం కోసం ఏదో ఒరిగిపోతుందని ఎక్కడా లేని ప్రేమలు చూపించేసుకొని ఎడిక్ట్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వే జీవితం అనే పరిస్థితి దాకా ఎవ్వరు తెచ్చుకోదు. ఏది ఎక్కడి వరకు అక్కడి వరకే కట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి. మీ జీవితాల్లో మాత్రం ఇలాంటి కనెక్షన్లకు వెళ్ళి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని నేను కోరుకుంటున్నాను.